హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 38. ఇప్పుడు కొన్ని వాక్యాలు, తెలుగులో వాక్యాలు ఉర్దూలో ఏ విధంగా ఉచ్చరిస్తారో నేర్చుకుందాం. వాటిలో మొట్టమొదటిగా ఆరోగ్యం మంచిగా అయి వెళ్ళారు అనే తెలుగు వాక్యం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే సెహత్ తందురుస్త్ హోకర్ గయే థే. సెహత్ అంటే ఆరోగ్యం, తందురుస్త్ హోకర్ ఆరోగ్యవంతంగా అయి, గయే థే వెళ్ళారు అని చెప్పొచ్చు. నువ్వు వాళ్ళని నమ్మవచ్చు అనే వాక్యం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏమంటారు? తుమ్ ఉన్ పర్ యకీన్ రఖ్ సక్తే హో అనొచ్చు, లేదా తుమ్ ఉన్ పర్ భరోసా కర్ సక్తే హో అని కూడా అనొచ్చు. తుమ్ అంటే నీవు, ఉన్ పర్ అంటే వారిపైన, వారి మీద, వాళ్ళని, యకీన్ రఖ్ సక్తే హో వాళ్ళపైన, యకీన్ అంటే నమ్మకం, రఖ్ సక్తే హో ఉంచవచ్చు. అలాగే తుమ్ ఉన్ పర్ భరోసా కర్ సక్తే హో, భరోసా అంటే ఇక్కడ ఇది కూడా నమ్మకం అనే వస్తుంది. భరోసా కర్ సక్తే హో నమ్మకం కలిగి ఉండవచ్చు అని అర్థం వస్తుంది. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను అనే వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే మై ఇస్కో కభీ భూల్ నహీ పాయేగా. మై అంటే నేను, ఇస్కో అంటే దీనిని, కభీ అంటే ఎప్పటికీ, భూల్ నహీ మర్చిపోలేను, పాయేగా అంటే పోలేను అని అర్థం వస్తుంది. భూల్ నహీ పాయేగా, భూల్ అంటే మర్చిపోవటం, నహీ పాయేగా మర్చిపోలేను అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు నమ్మబుద్ధి కావటం లేదు అనే తెలుగు వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే ముఝే యకీన్ నహీ హో రహా హై. ముఝే అంటే నాకు, యకీన్ అంటే నమ్మకం, నహీ హో రహా హై కలగటం లేదు, నమ్మబుద్ధి కావటం లేదు అనే పూర్తి అర్థం వస్తుందన్నమాట. తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్ళి తిన్నాను అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. తెలిసిన వాళ్ళు పిలిస్తే అంటే అప్పుడు జబ్ వాకిఫ్ బందే దావత్ దియేతో జాకర్ ఖాయా థా. జబ్ ఎప్పుడైతే, వాకిఫ్ బందే అంటే తెలిసిన వారు, దావత్ దియేతో నాకు ఆహ్వానం పంపించినప్పుడు, పిలిస్తే, జాకర్ వెళ్ళి, ఖాయా థా తిన్నాను అనే అర్థం వస్తుందన్నమాట. మళ్ళా ఇంకోసారి చెప్తాను, వినండి. జబ్ వాకిఫ్ బందే దావత్ దియేతో జాకర్ ఖాయా థా. తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్ళి తిన్నాను అనే జవాబు వస్తుందన్నమాట. తర్వాత నేను తినకుండా ఎలా ఉంటాను అనే ఒక ప్రశ్న ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై ఖాయే బగైర్ కైసే రహ సక్తా హూ. మై అంటే నేను, ఖాయే బగైర్ అనేది పూర్తిగా ఒకే వాక్యంలాగా, ఒకే మాటలాగా పలకాలి. ఖాయే బగైర్ తినకుండా, కైసే ఎలా, రహ సక్తా హూ ఉండగలను, ఉంటాను అనే అర్థం వస్తుంది. మై ఖాయే బగైర్ కైసే రహ సక్తా హూ, నేను తినకుండా ఎలా ఉంటాను అనే అర్థం వస్తుంది. ఎవరు చెప్పారని వచ్చి తింటున్నారు అనే వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే కిస్కే కహనేసే ఆప్ ఆకర్ ఖా రహే హై. కిస్కే కహనేసే ఎవరు చెప్పటంతో, ఆప్ మీరు, ఆకర్ వచ్చి, ఖా రహే హై ఖానా అంటే తినటం, రహే హై తింటూ ఉన్నారు, ఎవరు చెప్పటంతో వచ్చి తింటున్నారు అనే అర్థం వస్తుంది. అక్కడకు వెళ్ళలేదని బాధపడుతున్నావా అనే ప్రశ్న ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? క్యా ఆప్ వహా
నా జానే సే పరేషాన్ హో అలాగా ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అడగాలి. క్యా ఆప్ వహా నా జానే సే పరేషాన్ హో? క్యా అంటే ఏమిటి, ఆప్ అంటే మీరు లేదా నీవు, వహా నా జానే సే అక్కడికి వెళ్ళలేదని పరేషాన్ హో బాధపడుతున్నావా అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని కూడా ఏమంటారో చూద్దాం. ఉన్నవాటిని ఉపయోగించుకోవాలి అనే వాక్యం ఉందనుకోండి, వాటిని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మౌజూదా చీజోంకు ఇస్తమాల్ కర్లేనా చాహియే. మౌజూదా చీజోంకు, మౌజూదా అంటే ఉన్నవే, చీజోంకు అంటే వస్తువుల్ని, ఇస్తమాల్ ఉపయోగించుకోవటం, కర్లేనా చాహియే ఉపయోగించుకోవాలి అనే అర్థం వస్తుంది. మౌజూదా చీజోంకు ఇస్తమాల్ కర్లేనా చాహియే, ఉన్న వాటిల్ని ఉపయోగించుకోవాలి అనే అర్థం వస్తుంది. వెళ్ళాలని అనిపించటలేదు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో జానేకో దిల్ నహీ కర్ రహా హై. జానేకో అంటే వెళ్ళటానికి, దిల్ నహీ కర్ రహా హై మనసు ఒప్పుకోవటం లేదు, అనిపించటం లేదు అనే అర్థం వస్తుంది. తర్వాత తినాలని అనిపించటం లేదు అనేది ఉందనుకోండి, దాన్ని ఖానేకో దిల్ నహీ కర్ రహా హై అని కూడా అనొచ్చు, లేదా ఖానేకో దిల్ నహీ లగ్తా హై తినాలని అనిపించటం లేదు అని కూడా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మరి ఒక సోదరుడి కోరిక ప్రకారం చేసిన వీడియో ఇది. ఈ విధంగా ఎవరికైనా కొన్ని డౌట్లుంటే, వాక్యాలు ఏ విధంగా తయారు చేయాలో తెలియలేదు అని అనుకుంటే ఆ వాక్యాల్ని రాసి నాకు పంపిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటిని వీడియో రూపంలో పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.